ఎవరు మన గ్రామంలోకి వస్తున్నారు. కానీ ఎవరు వచ్చినా కూడా మన సింగరేణి కార్మికులను ఏమి చేయలేరనేదే మన ఉద్దేశం. మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేసే పని ఏంది? మొన్నటికి మొన్న యమధర్మరాజు చిత్రగుప్తుడు ఇద్దరు వచ్చారు. ఎవరికి ప్రమాదం జరగక ఎవరిని పట్టుకోలేక అన్ని మూసుకొని పోయాయి. నిన్నటికి నిన్న మీ అన్న మా అన్న వచ్చారు. వాళ్ళు ఎవరు దొరకక అన్ని ముళ్ళే మూట తట్టుకొని ఇయ్యాలన్నా ఎవరినన్నా పట్టుకొని పోదామా అని నిన్ను పట్టుకొని వస్తే నువ్వు వచ్చి చేసే పనికి ఇదారా? పోదాం, ఏదో ఒకటి పట్టుకొని పోదాం. అగో అక్కడ ఇంటి దగ్గర వాడు బండి తీసుకొని పోతాడు. ఆడు రోడ్ ఎక్కి ఏంటన్నా యాక్సిడెంట్ అయితే ఆయన పట్టుకొని. అరే నాని, సందీపు డ్యూటీకి పోతానారా? వెరీ గుడ్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే ఒక నిమిషం ఆగురా, హెల్మెట్ ఎదురా. హెల్మెట్ పెట్టలేదంటే ఆ రోడ్డు మీద ఎవడెవడు గుద్దుతో లేకపోతే ఈడన్న పడతాడు. ఆ తలకాయ బండ మీద పడుతుంది, దెబ్బ తాకుతుంది. మనం వేసుకొని పోదాం. పా మీ మైండ్ మీద ఏజెంట్ సారు, మేనేజర్ సారు, ఎస్ఓ సార్ నొక్కి నొక్కి రక్షణతో పని చేయాలని చెప్పారు. ఆ రక్షణ ఏదో ఇంటి నుంచే మొదలు కావాలి. చక్ హెల్మెట్ పెడతారు, హెల్మెట్ తీసుకొని పో. ఎవరు వారు? అరే హెల్మెట్ ఒక్కటే కాదు, చిన్స్టా పెట్టాలి. చిన్స్టా పెడితేనే నువ్వు సేఫ్గా ఉన్నట్టు, అర్థమైందా? నువ్వు ఇప్పుడు డ్యూటీకి ఎట్లా పోతున్నావో హెల్మెట్ పెట్టుకొని వచ్చేటప్పుడు అట్లనే రావాలి, అర్థమైందా? అన్నాడు. అరే నందు బాబ్బర కొడుకు, ఈ ఇంటికాంచే రక్షణతోటి హెల్మెట్ పెట్టుకొని పోయిందంటే ఈ మనకు ఆ బావి మీద ఎవర్రా దొరికేది? అది ఇంటి దగ్గర నుంచే రక్షణతోటి పోవట్టే. ఇక ఇదంతా దొరకరు మనకు. ఇక సపరేక మనం కూడా ముళ్ళ మూట చదువుకొని పోదాంపా. అట్లా నాకు పోదాం, ఖచ్చితంగా పోదాం. ఎవరొకరు దొరికితే పట్టుకొని పోదాం. పోదాం అంటవా? పోదాం. చెప్పు తినవరా నువ్వు. సరే పోదాంపా. మరి ఎక్కడికి పోదాం? బాయికి బాయికి. బాయిలక? అబ్బా సరే పా. అరే బాయిల కంటే మళ్ళా కాదేనారా? మరి బాయిలో పోదాం అంటే ఎట్లుండాలి, ఏం కథ? బాయిలో కాదకు అర్థమే. అక్కడ ఆర్కే5 బావి ఉన్నది. ఆ బావిలో పోదాం. అక్కడ వందల మంది కార్మికులు పని చేస్తారు. అగో ఆ పని ప్రదేశానికి అక్కడికి పోయి చూద్దాంపా. ఎవరైనా కూడా దొరుకుతాడు, వేసుకొని పోవుడేగా. హలో ఆర్కే5 కానీ మ్యాన్ రేడింగ్ వద్దాం. బాగా రాలే ఏందా తెప్పు తెల్లగా అంతా మంచిగా సీసా పెట్టి ఫస్ట్ అయితే సీసా పెట్టవా పోతావా మరి? మరి అంతే మరి సీసా పెట్టి ఫస్ట్ పోతే మంచిగా పోయినా
అబ్బా అరే లమో మీరు పూర్తవలసిన పోతాండ్రా ఆ తాడిలో ఉండగా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది పట్టుకుని ఓరి పిచ్చి చంపు వీడు తాడు ఎంతో స్పీడ్ ఉంటది వీడొక్కడు వీడు అనుకో వీడొక్కడు కాదు వీడు ఎడుకున్నాడు ముందటున్నాడు వీళ్ళందరూ పడతారు మనకు ఒక్కడు కాదు దొరికేది అందరు దొరుకుతారు వేసుకొని పోవడే గాలి అయిపోతాడు దాని మీద అరే లంబు ఏందిరా ఓ గారి వీడొక్కడు పోతే ఉన్న వాళ్ళందరినీ మనకు అప్పచెప్తాడు కావచ్చు అని అనుకుంటే చూసిన అరా కార్మికులు వాడు ప్రమాదాలకు చేద్దామన్నా కూడా కార్మికుల రక్షణతో ఒకరికొకరు తోడుండి వాళ్ళ రక్షణతో ముందుకెళ్తారు ఇక మనకు ఎవరు దొరకరు పోదాంపా అదాదు పోగట ఖచ్చితంగా ఎవరు పట్టుకోవా ఎవరొకరు దొరుకుతారు పనికడి పోదాం నువ్వు చెప్పుతే ఈయనవురా ఈ శ్రీరాంపూర్ కాడ చికెన్ బిర్యానీ మంచిగుంటుందట తినిపోదాం పారా అద్దం ఒక్కరు పట్టుకునే ఒక్కడే కావాలి అబ్బా సరేపా పోయి చూద్దాంపా అరే వెంకటేశు ఏంద్రా మేమెట్లున్నావు నువ్వెట్లున్నావురా ఎందుకురా నీ మనిషి లెక్క కనిపిస్తాను అరే మనిషి లెక్క కనిపించదు కాదురా గా హెల్మెట్ ఏందిరా నెత్తి పెట్టుకోవాలి బుట్టి కింద వేసుకొని కూర్చున్నావు పైనుంచి ఏమైనా పిల్ల పడ్డది అనుకో ఇక్కడ పడ్డది అనుకో పుర్ర వలిగిపోతుంది అర్థమైందా అంటే కింద కూడా సేఫ్ చూసుకోవాలా అరే పైన వేయలేక కింద సేఫ్టీ ఉంటుంది ఆగో ముఖం వస్తాడు ముఖం వస్తాను ముఖం పైన గిట్లనే లోపల గిట్ల రాడా పని చేస్తావు నాకు ఇంతేనా పెట్టు సరే నువ్వంటే ఆడంటే జూనియర్ నీదేమో ఆడే పని చేయించుడు నేను చెప్తాను మొక్కదా ఆయన మాట వింటాను ఎక్కడన్నా మాటలు ఏం అర్థమవుతుందా సరే మొక్కదాం సరే పూరని పంపి సందేశ్ పోతా మీరు చెడ్డ చేయబో కొట్టుకమ్మా గడుపుతావు పనంతా అయినాక చూసుకొని పో చెడ్డ చేసుకుంటే పని అర్థమవుతుందా మీ ప్రకారం పని చేయాలి పైన ఎవరు పెడతారు ఏం చెప్పిండు ఓకే బరాబర్ చెప్తా జాగ్రత్త చేసుకొని వేరే ఫేస్ పోయేస్తా చెప్తా చేయకూరి సరే సరే రైట్ మళ్ళా అరే ఏంద్రా ఇప్పుడు వచ్చి బాగా బెదిరిస్తాను ఆ, ఆడి మీద ఒకటే అపాయింట్మెంట్ ఆ, వాడు చదువుకున్నాడు సర్దారైండు ఆ. నీ చదువుకోక పిట్ల సంచి పట్టుంది అవునవును అందుకే గిట్లున్నా చెప్తాను కానీ నిద్రతో లేదు నేను ఇంకో విషయం చెప్పాలా? ఆ. ఇద్దరు సాయంత్రం అయితే గ్లాస్ మ్యాచ్ రా మీరు దాచిపెట్టకుండా అర్థం లేదు కదా సండే అటే నాకు చూసేత పో పో చూసిరా పో కొందరా అరే సందీప్ గడపడా రే ఎంతసేపు కొడతావురా బాయిలో సండే కొడతా ఇవాళ అడు కొడితే ఇటు పడుతుంది ఇటు కొడితే అటు పడుతుంది నువ్వు రారాని తెలియదు అరే ఆ. ఏం చేస్తాను అరే పిలుచుకెళ్తా పని కావద్దా అరే నువ్వు ఆయన ఎందుకు తొందరగా పెడతాను గా సాయంత్రం పార్టీ ఇచ్చేదే గాడు గాండు దగ్గర పోయి రాడు రాడు అంటాను వేరే నాకు అర్థం కాదు నువ్వు మనిషికి అట్లా కాదు బిడ్డ నువ్వు రా నువ్వు రా పని చేసుకుందా ఫస్ట్ అరే గాడు పార్టీ ఇస్తాను గణేష్ జర చూడరా ఎందుకు రావాగా చెప్తాను నువ్వు అట్టిగానే అందుకే తీసుకొచ్చా పోయి ఎక్కువ కొడుతాను మా కొడతాడు ఆడు కానీ కాదు పెట్టు ఏ బాబు పోగా కాంప్రెస్ ఆన్ చేసిన నాడు చూస్తావేమో ఆట కేబుల్ గుంజావు గుంజ తీరా
రాము చెప్పురా ఇగో ఇక్కడ కేబుల్ లూజ్ అయింది ఆ. ఖచ్చితంగా ఇద్దరు దొరుకుతారు పట్టుకొని పోదా అరే ఇది పైపు రా ఆడు కంప్రెసర్ ఆన్ చేసడానికి పోతాడు ఈ పైపు లూజ్ ఉన్నది ఆడు కంప్రెసర్ ఆన్ చేసేతో అది పావులాగా అటు ఇటు ఇటు అటు పడుతుంది ఆడ వచ్చేటప్పుడు ఆడికి తాకుతుంది ఆడు దొరుకుతాడా అని వేసుకొని పోదాం పా. పిటర్ పిటర్ చెప్తాం పిటర్ చెప్పు ఓకే తమ్మి ఓకే అంజయ్ చూసావా? చూసిందిరా రాము పైపు పట్టి ఒక్కడనే వస్తాడు అనుకోండి ఎవరు అది కాకప్ప అందుకే రా ఇక్కడ ఎవరు దొరకరు పోదాం పారా అద్దద్దు పనికాడికి పోదాం ఎవ్వరు ఒక చెప్తే పట్టుకొని పోదాం ఇదేమో చెప్పుతే ఇక్కడ సరే పా పోదాం. అరే ఏమైనా చదివి చెప్పు అది ఊసిపైపు ఓకే 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 అయిందా పాటు ఇద్దాం లేపు మరి లేవు కూడా లేపు ఓని అక్కడ ఎంత హైట్ ఉన్నది ఏందిరా నీ ఉన్నది ఇంత అంత అరే సందీప్ దారా నువ్వు జర గట్టిగా ఉన్నావు మీదికుందాం అంత నువ్వు ఉన్నదే గింత అంతా అప్పుడే ఇప్పుడే కాదు ఏతులకు అత్తావు ఏత్తా ఏత్తా అని పాడదాం పాటు గట్టి ఆట రే అరేమో అవై వద్దురా రెసిన్ క్యాప్సూల్ పెట్టు గాడి మధ్య లేపుతానా చెన్నింగ్ గాడి ఏదన్నా అరే తమ్మి చెన్నింగ్ గాడి పెట్టేందుకు మనం చేయొద్దు గ్రౌండింగ్ చక్కగా కాదు బుల్లెట్ అరే అవుతుంది మళ్ళీ పాలు అవుతుంది అర్థమైందా ఏ సందేశ్ బాబు పట్టుకురా చెన్నింగ్ గాడిదే ఇప్పుడు వడదారి ఇక ఇప్పుడు పడదన గట్టిగా ఉంటది యాదవుతుడేందో దీంతో ఎత్తుతా అయిపోవు కాదా అరే నీ తెలియదు కానీ నేను చెప్పేది రాగా నాకు సాయంత్రం పాటినది కానీ వీడు ఏమన్నా అంటే రూల్ రూల్ అంటాడు వీడు చూసినావరా జంబు దొరకర్రా అని అంటే ఏమో ఏమో చెప్పుకుంటూ తీసుకొస్తుంది కార్మికులు వాళ్లకు జరిగే ప్రమాదాన్ని ముందే గుర్తించి ఎంతో చాకచక్యంగా వాళ్ళని పని పూర్తి చేసుకొని వెళ్తారు. ఇక మనకి ఇక్కడ ఎవ్వరు దొరకరు. అందుకే నేను ఏం చేసిన అంటే ఆర్కే గారికి పుల్లి పంపించిన అది మస్తు ఆకలి కొద్దున్నది. ఈడ కార్మికులు ఎవరు దొరకరు కానీ అక్కడ ఎవడన్నా ఒకరు దొరుకుతారు అలా వేసుకొని పోదాం. కానీ పోయే ముందు ఇక్కడ ఉన్న ఈ గని కార్మికులు వారికి సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను రక్షణతో కూడిన ఉత్పాదకతలను సాధించి ఈ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించి వెళ్దాం. జై ఆర్కే